వస్త్రములు ధరించుకుంటేను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఈరోజు మనం మరి చెప్పుకోతున్నటువంటి అంశం ఏంటంటే అంతరించని అందం ఉన్నదా. మన అంశం ఏంటి? అంతరించని అందం. అంటే అంతరించని అందం ఉన్నది అంటే అంతరించేది కూడా ఉందని మనం అర్థము చేసుకోవాలి. ఈనాడు మనం గమనించినట్లయితే ఈ అందాన్ని కాపాడుకోవడానికి మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో, అందం కోసము ఖర్చు పెట్టినంతగా మరి దేనికోసం మనుషులు ఖర్చు పెట్టడం లేదండి. అందం కోసము ఎంతో ఖర్చు పెడుతున్నారు. అందుకే సమాజంలో అందాల పోటీలు కూడా జరుగుతున్నాయి చూడండి కదా. ఇండియన్ కదా, మరి ప్రపంచ అందగత్తె అంట, మరి ఇండియాకి సంబంధించి అందగత్తె. ఇలాగా మనం గమనిస్తే ఎక్కడ చూసినా అందం గురించి కూడా పోటీలు జరుగుతున్నాయి. అయితే మనం గమనించినట్లయితే బాహ్యమైన శరీరాన్ని అలంకరించుకోవాలంటే ఎవరికైనా ఇష్టం, అవునా కదా? కదా, బాహ్యమైన శరీరాన్ని అలంకరించుకోవాలంటే ఎవరికైనా ఇష్టం. నాకు ఇష్టం లేదని అలంకరించుకున్న వారు ఎవరైనా చెప్పండి. వయసు పైబడే కొద్దీ వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయి అనుకోండి, తల వెంట్రుకలు ఏం చేస్తారు? అమ్మో తల మీద వెంట్రుకలు తెల్లవైతున్నాయి అంటే నేను నా వయసుని కాపాడుకోవాలి, వయసుని దాచుకోవాలని వయసును దాచుకోవడానికి ఏం చేస్తారంట? వెంట్రుకలకి రంగేస్తున్నారు. వెంట్రుకలకి రంగేసి నీ వయసును దాచుకుంటాం, కానీ ముఖం మీద ముడతలు ఉన్నాయా లేదా? ఆ ముడతలు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారండి? దేవునికి తెలీదా ఎంతవరకు నీకు వెంట్రుకలు నల్లగా ఉండాలి, ఎంతవరకు తెల్లగా ఉండాలి అనేసి? ఏ మనుషులు నలుపు వెంట్రుకను తెలుపు చేయగలడా? ఎవరు కూడా చేయలేడు. తెలుపుని నలుపు చేయగలడా? అది ఎవరి చేత కాదు. దేవుడు ఆయా సమయానికి ప్రకృతిలో కానీ మరి గమనిస్తే అన్నీ కూడా చక్కగా క్రమంగా జరుగుతున్నాయి. మనిషి జీవితం చూడండి, 40 ఏళ్ళ వరకు బాగుంటుంది, 40 ఏళ్ళు దాటే కొద్దీ చిన్నగా తెల్లని వెంట్రుకలు మొలుస్తూ ఉంటాయి. ఈనాడు మరి వాడేటువంటి షాంపూల వల్ల, కెమికల్స్ వల్ల పిల్లలకు కూడా తొందరగా తెల్లగా అవుతున్నాయి. కానీ కాలక్రమేణా గమనించినట్టయితే మనుషులు ఏం చేస్తారంట, ఒక వయసు వచ్చేసరికి కరెక్ట్గా వయసు వచ్చేసరికి వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోతున్నాయి. అంటే అర్థం ఏమైపోతుంది? నీ వయసు పైబడుతుంది, నువ్వు చావుకు దగ్గర అవుతున్నావు, సిద్ధపడాలి పరలోకం కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? అందాన్ని మెరుగుపరుచుకుంటున్నాం. నేను ముసలిగా కనపడకూడదు, నాకు ఇంకా ఇప్పుడే నూతనమైన యవ్వనునిగా నేను కనపడాలని ఏం చేస్తానంట? రంగులు వేసుకుంటాను. నేను వేసుకోవద్దని కాదు, మీ ఇష్టం, యువర్ చాయిస్. కానీ ఈ అందం అంతా నువ్వు ఎంత కాపాడుకోవాలనుకున్నా ఈ అందం అంతా ఏమైపోతుందంట? అంతరించిపోతుంది కదా. ఈ అందానికి ఏం చేస్తుంట? ఫేషియల్ అంట, హైబ్రోస్ అంట కదా, రకరకాల క్రీమ్స్ అన్నీ వాడుతున్నారు. ఒక్కొక్క క్రీమ్ ఎంత కాస్ట్ ఉంటుందో, అవునా? క్రీమ్స్ కోసం మనం గమనిస్తే ఎన్ని రకరకాల సబ్బులు, షాంపూలు, సోప్స్, సెంట్లు, ఇవన్నీ కూడా దేనికోసం అంట? శరీరానికి కదా, అందమును తీసుకోవడానికి, ఈ అందాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఎన్ని తిప్పలు పడుతున్నారు, ఎన్ని అవస్థలు పడుతున్నారు చూడండి. ఎక్కడికైనా పెళ్ళి ఉందనుకోండి, పెళ్లి కూతురు కంటే ఎవరు బాగుంటారండి కదా? వచ్చిన వారే పెళ్లి కూతురు కంటే చక్కగా అలంకరింపబడి ఉంటారు. ఇందులో పెళ్లి కూతురు ఎవరు, వచ్చిన బంధువులు ఎవరో కనుక్కోలేం, ఎంత చక్కగా అలంకరింపబడ్డాడో. అంటే అలంకరించుకోవద్దని మీకు చెప్పడం లేదు, కానీ దేని మీద మీరు దృష్టి ఉంచాలి? మనము అవిశ్వాసులము కాదు, మనం ఎవరు అంట? విశ్వాసులము, క్రీస్తులో కడగబడినటువంటి వారము, క్రైస్తవం కనుక ఏ అందం మీద ఎక్కువ మనం ఆసక్తి చూపాలి? బైబిల్ చెబుతుంది కదా, అంతరించే అందం ఒకటి ఉంది, అంతరించని అందము ఒకటి ఉంది. అంతరించే అందం కోసము సమాజం అంతా ప్రయాసపడుతుంది, దానికోసం ఎన్నో వేలు. ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్కి ఎన్ని వేలు ఇస్తారండి? ఒక పెళ్ళికి కానీ చిన్న ఫంక్షన్ కానీ బ్యూటీషియన్ పిలిపించామనుకోండి, వేలకు వేలే. దేనికోసం? కాసింత జడేసి కాసింత మేకప్ కొట్టడానికే వేలకు వేలు. దానికైనా ఖర్చు పెడతాం, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాం? ఏమి లేవండి అనేస్తాం. చూడండి, మనం గమనిద్దాం. అయితే ఇక్కడ పేతురు గ్రంథంలో భక్తుడు ఏం చెప్తాడంట? 3వ వచనంలో, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుట, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు. అంటే మీరు ఏం చేస్తారంట? ఎక్కువ వెలుపటి అలంకారానికి
ప్రాముఖ్యతనిస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నమాట. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? వెలుపటి అలంకారానికి. జడలు అల్లుకొనటయు, బంగారు నగలు పట్టుకుంటాయు, వస్త్రములు ధరించుకుంటాయు. వస్త్రాలు కూడా ఎంత ఎంత కష్టపెడతారండి కదా. బంగారు నగలకి ఎంత కష్టపెడతారు? 1,80,000 ఈనాడు బంగారం. అంతగా పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? కొనడం ఎక్కువైపోయింది కాబట్టి పెరుగుతుంది. కొనడం తగ్గిస్తే పెరుగుతుందా? అంటే ఎలాగైనా సరే నేను బంగారు కొనాలి, నా దగ్గర ఇన్ని తులాలు ఉండాలని చెప్పుకుంటాం కదా. వస్త్రాలు కూడా చూడండి, పోటీల మీద కదా, ఒకరి మించి ఒకరు. అందుకే మీరు ఏ వీధి కన్నా వెళ్ళండి, ఏ బజార్ కన్నా వెళ్ళండి, ఏ సందు కన్నా వెళ్ళండి, ఎక్కువగా ఏం కనపడతాయి? అన్నీ కూడా వస్త్ర షాపింగ్ మాల్ కదా. చందన షాపింగ్ మాల్ అంట, డ్రెస్సింగ్ షాపింగ్ మాల్ అంట, ఇంకేదేవో షాపింగ్ మాల్ చాలా వస్తున్నాయి ఒకదాని ఏంటంటే. ఎన్ని షాపింగ్ మాల్స్. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్ని బంగారంగిలు కదా, సిల్వర్తో బంగారం, సిల్వర్తో గోల్డ్ కలర్ చేసి అమ్ముతున్నారు. ఎన్ని రకాలండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. ఇంతగా ఎందుకు వెలిసిపోతున్నాయంటే మనుషులు కొనడం ఎక్కువైపోయింది. మనుషులు ఏం చేస్తారంట? కొనడం ఎక్కువైపోయింది. అందుకే ఇక్కడ ఏం చెప్తాడంట? వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక అంటాడు. ఏమంటాడు? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అని చెప్తున్నాడు. చూడండి, ఇంకే అలంకారం కావాలంట? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. అందం అనగానే కదా రూపము, సౌందర్యము. అయితే రెండు విధాలుగా ఉన్నాయి మనం చూసుకున్నాం. ఒకటి ఏంటంట? అంతరించే అందము, రెండవది అంతరించని అందం. కానీ ప్రతి మనిషి దేని గురించి ఆలోచిస్తున్నారంట? అంతరించే అందం గురించే ఆలోచిస్తారు, కానీ అంతరించని అందం గురించి ఎవరు ఆలోచించరు. అందుకే సొలొమోను గారు ఒక మాట చెప్పారండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి. ఈ అందము, ఈ సౌందర్యం ఏమైపోతుందంట చివరికంటే? భక్తుడు చెప్తున్నాడు, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందము మోసకరము అన్నాడండి. ఏమంటండి? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. వయసులో ఒక 20 ఏళ్ళలో ఉన్న అందము 50 ఏళ్ళలో ఉంటుందండి? శరీరం ఏమైపోతుంది? వయసు పెరిగే కొద్దీ ఉడిగిపోతుంది, క్షీణించిపోతుంది. అందము స్థిరము కాదు, అందము శాశ్వతము కాదు. కానీ ఏం చెప్తున్నా ఇక్కడ? అందము మోసకరం అంటాడు. అందాన్ని మీరు నమ్ముకోవద్దండి, అందమును ఆశ్రయించొద్దండి కదా. అందానికి ఎక్కువ విలువ ఇవ్వద్దండి, అందం గురించి మీరు ఆలోచించొద్దండి. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు ప్రజలంతా అంటే? బాహ్య సౌందర్యం కోసమే అందరి ఆలోచనలు. కానీ ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, అందము మోసకరము అంటున్నాడు. చూడండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అంటే వ్యర్థమైన దానికోసం మనుషుల ప్రయాస. మనుషుల ప్రయాస అంతా దేనికోసం అంట? వ్యర్థమైన దానికోసం. వ్యర్థమైన దానికోసం మనుషుల ప్రయాస. అందం మోసం అంటున్నాడు. ఈ అందాన్ని చూసి మోసపోయినటువంటి వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఎందుకు చెప్పాడు కదా, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అన్నాడు. మరి అందాన్ని చూసి మోసపోయిన వారు ఎవరైనా అంటే ఒక భక్తుని మనం ఈరోజు చూద్దామండి. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం. లేయా జబ్బు కన్నులు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. ఇక్కడ లాబానికి 2 కుమార్తెలు ఉన్నారండి. లాబానికి 2 కుమార్తెలు. ఈ లాబాన్ ఎవరంటే రిబ్కా సహోదరుడు. లాబాన్ ఎవరు? రిబ్కా సహోదరుడు. యాకోబు ఎవరు? రిబ్కా కుమారుడు. ఇస్సాకు రిబ్కాకు పుట్టినటువంటి కుమారుడు యాకోబు, ఏశావు. మరి లాబాను ఎవరంట? రిబ్కా యొక్క సహోదరుడు. ఈ లాబానికి 2 కుమార్తెలు ఎవరంట? రాహేలు, లేయా, 2 ఉన్నారు. అయితే లేయా ఎలాంటిదని మనం ఇక్కడ చూసుకుంటున్నాం. లేయా జబ్బు కన్నులది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. లేయా ఎలాంటి కళ్ళు కలిగిందంట? జబ్బు కన్నులది. అంటే ఆమె కంట్లో ఎప్పుడు కూడా ఏమొచ్చేటువంటిది? కొందరు కళ్ళు ఇప్పుడు కనపడడం లేదు. నేను పిల్లలు పూర్వం చూసేటువంటి దాన్ని చిన్నగా ఉన్నప్పుడు కళ్ళలో ఎప్పుడు పిసురు వచ్చేటువంటిది ఎప్పుడు కొందరికి. కానీ ఇప్పుడు అంతగా కనపడడం లేదు. కానీ కొందరికైతే ఎప్పుడు కళ్ళలో తెల్లగా పిసురు కట్టేటువంటిది
జబ్బు కళ్ళు ఉన్నట్లుంటాయి. అయితే లేయా అలా ఉందంట, లేయా అలా ఉందంట, జబ్బు కళ్ళది. రాహేలు మాత్రం ఎలా ఉంది? రూపవతియు సుందరిని ఉండెను. రూపవతియు సుందరిని ఉండెను. ఈ రూపవతిని, ఈ సుందరిని యాకోబు ప్రేమించాడండి. ఎవరు ప్రేమించారు? యాకోబు ప్రేమించారు. ఈమెను వివాహం చేసుకోవడానికి తన మామని అడిగిన, మామ నేను రాహేలుని ప్రేమించాను, రాహేలు నాకు ఇచ్చి వివాహం చేయి అనగానే మామ ఇదే అవకాశం అనుకుని ఏం చేస్తుంటా, నీకు రాహేలు కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? 7 సంవత్సరాలు నా దగ్గర నువ్వు కొలువు చేయాలి. ఎన్ని సంవత్సరాలు అంట? 7 సంవత్సరాలు నా గొర్రెలు నువ్వు కాయాలి, నా ఇంట పని చేయాలి. దేనికోసమంట? ఆమెను సంపాదించుకోవడానికి. ఎవరామె? రూపవతియు సుందరి అయిన రాహేలును సంపాదించుకోవడానికి యాకోబు గారు ఎన్ని సంవత్సరాలు పని చేశారంట మామ దగ్గర? 7 సంవత్సరాలు పని చేశారు. 7 సంవత్సరాలు ముగియడానికి వచ్చాయి. ఇక రేపు ముగిసిపోతుంది, రేపు రాహేలుని ఇచ్చి మామ నాకు వివాహం చేస్తాను అనుకున్నాడు యాకోబు. అనుకుని ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, 19వ వచనం. అందుకు లాబాను ఆమెను అన్నిటికి ఇచ్చట కంటే నీకు ఇచ్చడం మేలు, నా యుద్ధ ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు అంటండి? 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచినంటండి. యాకోబు మనస్సు నిండా, యాకోబు కళ్ళ నిండా ఎవరి అందం కనపడుతుందంట? రాహేలు అందం, రాహేలు సౌందర్యం. ఆమె అందం, ఆమె సౌందర్యాన్ని ఊహించుకుంటూ మామ దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆ 7 సంవత్సరాలు ఎలా కనపడుతున్నాయంట? ఈయనకు కొద్ది దినాలుగా కనపడుతున్నాయంట. 7 సంవత్సరాలు అంటే ఎంత కదా, కానీ 7 సంవత్సరాలు ఎలా ఉన్నాయంట? కొద్ది దినాలుగా కనపడినాయంట. కారణం ఏంటి? ఈయన ఆలోచనలు అంతా ఎవరున్నారు? రాహేలు అందము, రాహేలు సౌందర్యమే కనపడుతుంది. అయిపోయింది. ఇక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇక ఈరోజు మామ నాకు రాహేలు ఇస్తాను అనుకొని ఆయన సంతోషంతో అక్కడ ఏం జరిగిందో చూడండి. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకు ఇమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తెను లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. రాత్రి వేళ ఏం జరిగిందండి? రేపు ఇవ్వాలి, సరేనైనా రేపు రా అనేసి ఆ ఊర్లో పెద్దలందరినీ కూడా లాబాన్ని పిలిపించి వారికి గొప్ప విందు చేసి ఈరోజు నేను యాకోబుకు రాహేలు ఇవ్వబోతానని చెప్పాడంతే. కానీ చేసింది మాత్రం వేరు. ఈయన అనుకున్నాడు కదా, ఆ ఊహల్లో ఆలోచనలు ఆమె వచ్చింది లేయానా రాహేలు అనేది కూడా ఆయన కనపడలేదు. తెల్లవారినాక చూసుకున్నాడట ఆమె ఎవరు అనేది కదా. అప్పుడుట్లో ఏంటంటే విందు చేసి వారిని ఒకటి చేయడమే వివాహం అనమాట. అయితే ఆ రాత్రి వేళ తన కుమార్తెను లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి, అంటే ఉదయం వరకు ఆమె లేయానా రాహేలా అని ఆయన తెలుసుకోలేకపోయాడు. ఏంటంట అప్పుడప్పుడు అంటుంటారు కదా, ప్రేమ గుడ్డిది. ప్రేమ ఎలాంటిదంట? గుడ్డిది. కాబట్టి వచ్చిన ఆమె లేయానా రాహేల్ అనేది ఆలోచించలేకపోయాడు. తెల్లవారేసరికి వరకు చూసుకోలేకపోయారు. తెల్లవారం తర్వాత చూస్తే ఆమె ఎవరంట? లేయా. ఎలాంటిదంట? జబ్బు కళ్ళది. ఎవరైనా జబ్బు కళ్ళ వారిని ప్రేమిస్తారా? ఇప్పుడు కూడా మనం పెళ్ళిళ్ళు చేయడానికి వెళ్తాం మన పిల్లలకి కదా. పిల్లని చూడడానికి పోయినా, పిల్లవాడిని చూడకపోయినా ఫస్ట్ ఏం చూస్తాం? అందం చూస్తాం, రూపాన్ని చూస్తాం. అవునా? అందమును రూపమును చూస్తాం. ఆ పిల్ల నచ్చింది, పిల్లాడు నచ్చాడు, బాగున్నాయి అనుకుంటాం. కానీ వారిలో ఉన్న గుణం మాత్రం మనకు తెలియదండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. కానీ అందానికే ప్రపంచమంతా కూడా ఎక్కువగా పెద్దపీట వేసిందండి. అందానికే పెద్దపీట. అందుకే తెల్లగున్న వారినే ఎక్కువగా చేసుకుని నల్లగున్న వారు తక్కువగా చేసుకోరు, ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఈయన అనుకున్నాడు, జబ్బు కనలేదు కదా, నాకొద్దు, నాకెవరు కావాలి? రాహేలే కావాలి. రాహేలు రూపవతియు సుందరవతి అయిన కనుక రాహేలు కావాలనుకున్న రాహేలు కోసం 7 సంవత్సరాలు కూడా కొలువు చేస్తే అది ఎలా ఉందంటే ఆయనకు కొద్ది కాలంగా కనపడిందంటండి. ఉదయం లేచేసరికి లేయా అని తెలియగానే వాళ్ళ మామని ఏమంటాడు చూడండి. ఉదయం ముందు ఆమె లేయని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తినని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఎంత చక్కగా కొట్టేశాడు చూడండి, ఎంత సింపుల్గా కొట్టేశాడు. లాబాను ఏమంటాడంట? పెద్దదానికంటే చిన్నదాని ముందుగా ఇచ్చుట
మా దేశ మర్యాద కాదు, వారి దేశ మర్యాద కాదు. ప్రపంచంలో ఎవరు కూడా అలా చేయరు. ముందు పెద్దవారికి చేసిన తర్వాత చిన్నవారికి చేస్తారు. ఏమంటారంట, ఎందుకు నన్ను మోసపుచ్చితివి. ఇక్కడ మీరు ఆగాలి. లాబాన్ని యాకోబు మోసం చేశాడు. యాకోబు ఎవరిని మోసం చేసి వచ్చాడు? తండ్రి అయిన ఏశావును మోసం చేశాడు. అన్నలాగా ఏశావులాగా వేషం వేసుకొని కదా కూరను వండి తండ్రి దగ్గరకు తీసుకుని పోయి ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నారు. అంటే అక్కడ తండ్రిని మోసం చేసి వచ్చేసరికి ఇక్కడ ఎవరు మోసపోయారు? యాకోబు మోసపోయాడు. అందుకే గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు. ఎవరు పడతాడండి? గుంటను ఎవరి కోసం మనం తవ్వుతాం, కానీ అందులో మనమే పడతాం. మొర్దెకై తెలుసా? మొర్దెకై ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు కదా, మంచి భక్తుడు ఆయన, యూదుడు. ఆయనను ఉరికొమ్మం ఎక్కించాలని హామాన్ ఏం చేశాడ? 50 మూరల ఉరికొయ్యను తయారు చేసి పెట్టంటండి. ఎన్ని మూరలంట? 50 మూరల ఉరికొయ్యను తయారు చేశాడు. ఈ ఉరికొయ్య మీద మొర్దెకై ఉరి వేయబడుతుంటే ఆహా, నా సంతోషం, నా ఆనందం నేను చెప్పనాశక్యం కాదనుకున్నాడు. కానీ అదే ఉరికొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డాడంట? హామానే ఉరి తీయబడ్డాడు. కనుక ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు. ఎందుకు నన్ను మోసం చేసామంటాడు, కానీ అయ్యో నేను నా తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నానని అనుకోలేదు కదా. ఏమంటాడు? నన్ను ఎందుకు మోసం చేస్తావంటే ఆయన అంటాడు సింపుల్గా, మా దేశ మర్యాద కాదయ్యా పెద్దదానికి పెళ్ళేందుకు చిన్నదానికి ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా నీకు మళ్ళీ ఇప్పటికైనా కూడా రాహేలు కావాలా? అయితే మరొక 7 సంవత్సరములు కొలువు చేయి. అప్పుడు వదులుకున్నాడా అండి యాకోబు? అందం ఎంత పని చేస్తుందో మీరు ఆలోచించాలి. అందం ఎంత పని చేస్తుందో మీరు ఆలోచించాలి. ఆయన ఏం చేశాడు చూడండి, అందుకు లాభాన్ని పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారం సంపూర్ణం చేయము. నీవిక 7 సంవత్సరం నాకు కొలువు చేసినట్లా మరి ఒక చూడండి, ఇదే అదను అనుకొని లాభాన్ని ఏం చేస్తాడంటే తనతో పని చేయించుకుని. ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయ్యండి? 14. దేనికి సంకేతం చెప్పండి? ఒక వ్యక్తి ఎవరైనా చంపాడు అనుకోండి, హత్య చేశాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది? ఎన్ని సంవత్సరాలు అండి? 14 సంవత్సరాలు కఠినమైన కారాగార శిక్ష పడుతుంది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అలాంటి అంటే మొట్టమొదట ప్రేమ ఖైదీగా యాకోబు నిలబడిపోయాడండి. ప్రేమను పొందుకోవాలి, ఆ రూపవతిని, సౌందర్యవతిని, సుందరవతిని నేను నా సొంతం చేసుకోవాలనేసి 14 సంవత్సరాలు మామ కొలువు చేశాడంటండి. ఎన్ని సంవత్సరాలు అంట? 14 సంవత్సరాలు. ఈనాడు ఆ ప్రేమను దక్కించుకోవడానికి కోసమే ప్రియురాలు మాట వినకపోతే ఏం చేస్తున్నాడంట? ఒకడేమో యాసిడ్ పోసేస్తున్నాడు, ఇంకోటి ఏం చేస్తుంట ఎయిడ్స్ ఇంజెక్షన్ ఎక్కిచ్చేస్తున్నాడు కదా. నాకు దక్కని ప్రేమ, నాకు దక్కని ప్రియురాలి ప్రేమ ఇంకొకరికి దక్కకూడదు అనేసి రీసెంట్గా ఒకడు ఏం చేశాడంట, హెచ్ఐవిని ఆమెలోకి ఇంజెక్ట్ చేసేసాడండి. ప్రేమ ఎలా చేస్తుందో ఇది ప్రేమ కాదండి, ఆకర్షణ అంతే. ఇది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు కూడా ఇతరుల మేలు కోరుతుందండి. ఒక మాట మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూడండి, ప్రేమ ఎలా నడవదో అక్కడ మనకు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించును. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందండి? దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును. ప్రేమ ఏం చేస్తుందంటండి? అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ కూడా ఓర్చును. మరి ఈనాడు ప్రేమలు నిజమైన ప్రేమలు అంటే కావండి కదా. ప్రేమ దక్కకపోతేనే హత్య చేసేవాళ్ళు, ఎయిడ్స్ ఇంజెక్షన్ ఎక్కించేవాళ్ళు, మరి ఇంకేంటంటే మరి యాసిడ్ పోసేవాళ్ళు, రకరకాలుగా ప్రేమ పేరుతో ప్రేమ ఉన్మాదంలో ఎంతోమంది మనుషులను మోసం చేసి నాశనం అయిపోతారు. వారు కూడా ఎక్కడ సుఖపడరు, వారు కూడా అక్కడ వెళ్ళిపోరి చెరసాలకు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదట ఈ ప్రేమ ఖైదీ యాకోబు గారు ఏం చేశారంట? రాహేల్ని ఏ విధంగా సంపాదించుకోవాలని మరీ 7 సంవత్సరాలు ఏం చేశారంట? కొలువు చేశాను. మొత్తం ఎన్ని సంవత్సరాలు అండి? 14 సంవత్సరాలు
తన మామకు కొలువు చేసి మరి రాహేలు సంపాదించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. రాహేలు అందం కోసం, కానీ రాహేలు యేసుక్రీస్తు వంశవల్లిస్టులో లేదండి. యేసు ప్రభు వారి వంశవల్లిస్టులో ఎవరు లేరు? మరి ఎవరి పేరుంది? లేయా ఉందండి. లేయా బాహ్యంగా ఎలా ఉంది? జబ్బు కళ్ళదే. లేయా బాహ్యంగా ఎలా ఉందంట? జబ్బు కళ్ళదే. కానీ ఆమె అంతరంగమందు గుణము కలిగింది. అంతరంగమందు గుణము కలిగింది. ఇదే రాహేలు ఏం చేసింది చూడండి, తనకు పిల్లలు లేకపోయేసరికి భర్తను ఎలా విసిగిస్తుందంటే, ఇక్కడ మనం గమనిస్తే ఆదికాండము 30వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఆదికాండం 30. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం వలన చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనగా, అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే, గర్భఫలం కోసం ఎవరి మీద పోట్లాడుతుంది ఈమె? రాహేలు ఎవరి మీద పోట్లాడుతుందండి? భర్త మీద. భర్త ఏమైనా పిల్లలు ఇచ్చేవాడా? ఆయన అంటే, నేను ఏమైనా దేవునికి ప్రతిగా ఉన్నానమ్మా, నా చేతిలో కూడా ఏం లేదు, అంతా దైవాధీనం. అందుకే లేయ చూడండి, ఫస్ట్ కుమారుని కనగానే ఏం చేస్తుందంట? 32వ వచనం. లేయ గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని. అంటే ఏమి దక్కలేదు ఇక్కడ లేయాకు? భర్త యొక్క ప్రేమ దక్కలేదు. ఎందుకంటే ఈమె జబ్బు కలదు కనుక భర్త తన భార్యను అసహించుకుంటాడు. అంటే యాకోబు లేయని ఏం చేస్తాడంట? అసహించుకుంటాడు, చీదరించుకుంటాడు. నువ్వు నన్ను మోసం చేసావన్నాడు. ఆమెను ప్రేమించలేకపోయాడు యాకోబు. కానీ ఎవరు ప్రేమిస్తున్నారంట? దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆమె చెప్తుంది కదా, నా శ్రమను ఎవరు చూచారంట? దేవుడు చూచాడు. నన్ను ప్రేమించాడు కనుక నాకు ఏం చేశాడంట? గర్భఫలాన్ని బహుమానంగా. ఆమె దేవుని యొక్క మరి గొప్పతనాన్ని అర్థం చేసుకోగలిగింది. కానీ రూపవతి సుందరవతి అనే రాహేలు మాత్రం ఏం చేస్తుందంట? దేవుణ్ణి ఆశ్రయించక, దేవుని నమ్మకం ఏం చేస్తుంది? దేవుణ్ణి అడగక భర్తను చూడండి కోప్పడుతుంది. రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్క యందు ఏం చేసిందంట? అసూయ పడిందండి. అందం ఉంది కానీ గుణము లేదు. ఈమెలో ఏం కనపడుతుంది? అందం ఉంది కానీ గుణము లేదు. ఏం కనపడుతుంది? అసూయ. అసూయ. ఆమెకు అందం లేకపోయినా ఓర్పు ఉంది. లేయకు అందం లేదు కానీ ఏముందంట? ఓర్పు, సహనము. ఇలా 10 మంది పిల్లలు కదా మనం గమనిస్తే 10 మంది పిల్లలు కలిగేంత వరకు కూడా ఓర్చుకుంది. కానీ రాహేలు మాత్రం అలా ఓర్చుకోలేకపోయి భర్తను విసిగిస్తుందంట అండి. అక్కడ రాయబడింది కదా, అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. యాకోబు కోపం రాహేలు మీద రగలు కనుక అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నాను. అంటే ఏం చెప్తున్నాడు? అమ్మ నువ్వు దేవుణ్ణి అడుగు తల్లి, దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు. గర్భఫలం ఎవరిచ్చు బహుమానం అండి? దేవుడిచ్చు బహుమానం. కనుక ఇక్కడ మనం గమనిస్తే యాకోబేమో బాహ్య సౌందర్యాన్ని ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు చేసి ఆమె ప్రేమను పొందుకున్నట్టుగా చూస్తున్నాం. దేనికోసమంట? సౌందర్యం కోసం. అయితే మన దేవుడు ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి గమనిస్తే. దేవుడు చెప్పిన అందం ఒకటి ఉంది. కీర్తన 45వ కీర్తన 2వ వచనం. బాహ్య సౌందర్యము ప్రాముఖ్యం కాదండి, అంతరంగ సౌందర్యమే ప్రాముఖ్యం. చూద్దాం. కీర్తనలు 45వ కీర్తన 2వ వచనంలో ఏం చెప్తున్నా చూడండి. నరుల కంటే నీవు అతి సుందరుడువు, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. దేవుడు చెప్పిన అందం ఒకటి ఉంది కదా. ఒకవేళ ఈ బాహ్య స్థితి సౌందర్యం ఎలా ఉంటుందంటే మన స్థితి మారే కొద్ది ఏమైపోతుందంట? అందము తరిగిపోతుంది. అప్పుడప్పుడు మనం ఆల్బమ్ తిరిగేస్తుంటాం కదా, నేను ఎంత అందంగా ఉన్నాను అనుకుంటాం. ఎప్పుడు ఫోటోలు చూసి, టీనేజ్ ఫోటోలు చూసి అప్పుడు ఎంత స్టైల్గా ఉన్నాను, ఎంత తెల్లగా ఉన్నాను, ఎంత అందంగా ఉన్నాను, ఎంత స్లిమ్గా ఉన్నాను కదా అని చెప్పుకుంటుంటాం. అప్పుడు ఫోటోలు. ఇప్పుడు ఉంటాం అలాగే ఉన్నాం. ఆ ఫోటోలు చూసుకుని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటాం. ఇదంతా అంతరించే సౌందర్యం. కానీ అంతరించని సౌందర్యం దేవుడు చెప్పిన ఒక అందం ఒకటి ఉందంట. అదేంటంట? దేవుడు ఎలా ఉన్నాడంట? నరుల కంటే నీవు అతి సుందరుడు అంటండి. దేవుడు ఎలా ఉన్నాడంట? నరుల కంటే నీవు అతి సుందరుడు. ఏ సౌందర్యం గురించి అయినా మాట్లాడుతున్నాడు అంటే ఇది ఆత్మ సౌందర్యం. దేవుడు ఎవరైనా అన్నాడు? యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. దేవుడు ఏమైందంట? ఆత్మ ఉన్నాడు.
అంటే ఆత్మ సౌందర్యం గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. నరుల కంటే నీవు అతి సుందరం అంటే మనలాగా ఈ శరీరం కలిగి ఉన్నాడు ఆయన? లేదండి. ఆయన ఏమైందంట? ఆత్మయి ఉన్నాడు. ఆ ఆత్మ సౌందర్యం గురించి ఇక్కడ చెబుతున్నాడంటండి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఆత్మ సౌందర్యం ఎలాంటిదంట? అంతరించనిది. ఆత్మ సౌందర్యం ఎలాంటిది? అంతరించనిది. ఇదే 45 కీర్తన 11 వచనం కూడా చూద్దాం. అయితే అలాంటి సౌందర్యం గలవాడు ఏం చేస్తున్నాడు చూడండి. 11 వచనం, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును. ఎవరి సౌందర్యాన్ని కోరుతున్నాడంట? అంతరించని సౌందర్యం కలిగిన దేవుడు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. బాహ్య సౌందర్యాన్ని అలానే యాకోబు మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. మరి సమూయేలు గారు యెషై కుమార్లో ఒకరిని అభిషేకించడానికి వచ్చాడండి. అభిషేకించడానికి వచ్చినప్పుడు యెషై కుమార్లో 6 వచ్చారు, 7 వచ్చారండి. 7 వచ్చారు. వారు ఎలా అంటే ఒడ్డు పొడుగు బాగున్నారు, అందంగా రూపంగా ఉన్నారు, బాగున్నారు. కానీ వాళ్ళందరినీ దేవుడు ఏం చేసినా రిజెక్ట్ చేశాడు. ఇతడు కాదు అనేసి. మరి ఎవరు ప్రభు అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు సమూయేలు మొదటి గ్రంథం. మరి ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుతున్నా అంటే ఏ సౌందర్యాన్ని? బాహ్య సౌందర్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ లేఖనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మరి అక్కడేం కోరుతున్నాడంట? 145 కీర్తన 11 వచనంలో ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అతని రూపమును లక్ష్య పెట్టకము అంటున్నాడు. చూడండి, అతని రూపమును అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టకము అంటూ, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు చెప్తున్నటువంటి సౌందర్యం ఎలాంటిదంట? బాహ్య సౌందర్యం గురించి ఆయన చెప్పడం లేదు. బాహ్య సౌందర్యం గురించి ఆయన మాట్లాడడం లేదు. ఆయన హృదయాన్ని చూస్తున్నాడంటని. ఆంతరంగిక సౌందర్యం ఆయనకు చాలా అవసరం అంట. అందుకే అంటారు కదా, మనుషులు ఏం చేస్తున్నారంట? పై రూపమును లక్ష్య పెట్టుదురు. మనుషులు ఏం చేస్తున్నారంట? పై రూపాన్ని లక్ష్య పెడుతురు, కానీ యెహోవా ఏం చేస్తాడంట? హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అందుకే దేవుడు మన సౌందర్యమును కోరుతున్నాడు. మన సౌందర్యం అంటే ఏంటంట? ఆత్మ సౌందర్యాన్ని ఆయన కోరుతున్నాడు. ఆత్మ సౌందర్యమును అలంకరించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన మన ఆత్మ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఒక్కసారి మనలో మనం తొంగి చూసుకుందాం. ఒకసారి మనలో మనము ఎట్లా ఉన్నా నేను ఎవరికి తెలుసండి? ఒక మనుషుని సంగతులు ఆ మనుష్యాత్మకే కానీ మరెవరికి కూడా తెలియదు. నా సంగతులు నాలో ఉన్న నాకు మాత్రమే తెలుసు, మీకు తెలీదు. అవునా కదా? మీలో ఉన్న సంగతులు మీకు మాత్రం తెలుసు, నాకు తెలియదు. పైన రూపాన్ని ఎత్తు నేను లక్ష్య పెడుతున్నాను, కానీ నీ ఆలోచనలో నీ అంతరంగ నీ హృదయం ఎలా ఉందో నీకు తెలీదు, నీకు తెలుసు, నాకు మాత్రం తెలీదు. అందుకే ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఏ సౌందర్యాన్ని కోరుతున్నాడంట? అందరు నిద్రపోతున్నారేమో. దేవుడు ఏ సౌందర్యాన్ని కోరుతున్నారు? ఆత్మ సౌందర్యాన్ని కోరుతున్నారు. మరి ఆత్మ సౌందర్యం అలంకరించుకోవాలంటే ఏం చేయాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాడు. ఆత్మ సౌందర్యాన్ని మనం అలంకరించుకోవాలంటే ఏమి చేయాలో చెప్తున్నాడు. 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమంటే అపోస్తలుడైన పౌలు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. అంటే ఈ శరీరం ఏమైపోతుందంట? దేవుని పనిలో నలిగిపోతుంది, కృషించిపోతుందంట. సౌందర్యాన్ని కోల్పోయాడు, అందాన్ని కోల్పోయాడు. తెల్లగా ఉన్నటువంటి వాడు నల్లగా అయిపోయాడేమో. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, శరీరం సహకరించక ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడేమో. అంటే ఈ బాహ్య సౌందర్యం ఏమైపోతుందంట? దినదినము కృషించిపోతుందంటండి. కానీ ఆంతర్యం కదా మనం గమనిస్తే అక్కడ ఏమంటాడు? కావున మేము అధైర్యపడము అంటున్నాడు. అంటే బాహ్య సౌందర్యము కోల్పోతున్నందుకు, కృషించిపోతున్నందుకు దీన్ని బట్టి మేము అధైర్యపడము, దీన్ని బట్టి మేము చింత చెందము, దీన్ని బట్టి మేము దిగులు పడము. ఎందుకంటే చెప్తున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు
దినదినం ఏం చేస్తున్నాడంట? నూతన పరచబడుచున్నాడంటండి. ఆంతర్య పురుషుడు దినదినం ఏమంట? నూతన పరచబడుతుంటే అంతరంగాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? దినదినము అలంకరించుకుంటున్నారు. దేవుని పనిని నమ్మకంగా చేస్తున్నప్పుడు ఆత్మ సౌందర్యం ఏమైపోతుందంట? దేవుని పనిని నమ్మకంగా చేస్తుంటే ఆత్మ సౌందర్యము నూతన పరచబడుతుంది. అందుకే బాహ్య పురుషుడు దినదినం ఏమంట? కృషించిపోతున్నాడు. కానీ ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నంట? దినదినము నూతన పరచబడుతున్నాడు. అందుకే యోహాను రాసిన 3వ పత్రికలో మాట అంటున్నాడండి. యోహాను రాసిన పత్రిక 3వ పత్రికలో యోహాను గారు ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. నీ శరీరం వర్ధిల్లుచున్న ప్రకారం అని లేదు, నీ అందం వర్ధిల్లుచున్న ప్రకారం అని చెప్పడం లేదు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటున్నాడు. అంటే మన ఆత్మ దేనిలో వర్ధిల్లాలి? మన ఆత్మ దేనిలో దినదినము నూతన పరచబడాలంటే దేవుని పని నువ్వు చేస్తున్నప్పుడు, ఆ పనిలో నమ్మకంగా నీవు ఉంటే నీ ఆత్మ ఏమైపోతుందంట? దినదినము నూతన పరచబడుతుంది. అందుకే అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఏమంట? నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలేను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలు ఏంటంట? వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక మనం గమనిస్తే 10వ అధ్యాయం 15వ వచనం ఒక మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. ఏవి సుందరములుగా దేవునికి కనపడుతున్నాయంట? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములుగా కనబడుతున్నాయి. ఎంతమంది ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారు? ఎంతమంది ఇక్కడ దేవుని పని చేస్తున్నారు? ఎవరూ చేయలేదు కదా. ప్రభు ఏం చెప్పాడు? మార్క్స్ వార్త 16:15లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. సర్వలోకం వెళ్ళగలమా? కానీ ఒకటి వెళ్తుంది, ప్రపంచమంతా చుట్టొస్తుంది, మన అరచేతిలోనే ఉంటుంది ఫోన్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే అందరికీ ఫోన్లు ఉన్నాయి, అందరికీ టచ్ ఫోన్లు ఉన్నాయి. టచ్ ఫోన్లు ఉన్న వాళ్ళు ఎంతమందికి సువార్తను అందిస్తున్నారు? ఎంతమందికి వాక్యాన్ని పెడుతున్నారు? నువ్వు వెళ్ళలేవు, ప్రకటించలేవు, కానీ నీ ఫోన్ ద్వారా ఇతరులకు నీవు చెప్పకనే వాక్యము చెప్పవచ్చండి. చెప్పకనే వాక్యం ప్రకటించవచ్చు. మన సంఘం ద్వారానే డైలీ వర్క్స్ చేస్తుంటాం మనం. పెడుతున్నారా ఒక్కరన్నా? కానీ ఒక కుమార్ ఒక్కడే పెడతాడు, డైలీ పెడతాడు కుమార్ వాగ్దానం. మనం ఏ వాగ్దానం పెడితే అది ఒక్కటే పెట్టేస్తాడు టక్కన, ఇంకెవ్వరు పెట్టరు. అప్పుడప్పుడు రుతక్క అంతే. ఎందుకు? మీ సెల్ ద్వారా మీరు సువార్త ప్రకటించవచ్చు కదా. మీరు అనుకుంటారండి మా షార్ట్ మెసేజ్లు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ డైలీ వర్క్స్ పొద్దునే చేస్తుంటాడు బాబా. దానికి ఎంత సమయం పెడుతుంది తెలుసా? గంటలు దాని దగ్గర కూర్చుంటే ఊరికనే ఏది రాదండి. ఆ వాక్యం పెట్టడం ద్వారా కూడా ఏమైపోతుంది? మీరు వెళ్ళలేరు సర్వలోకానికి సువార్తను ప్రకటించ. కనీసం మీ ఫోన్లో మీ వాట్సాప్ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. నా ఫోన్లో కొంతమంది ఉంటారు, మీ ఫోన్లో కొంతమంది ఉంటారు, ఇంకో ఫోన్లో కొంతమంది ఉంటారు. అంటే మొత్తానికి మన వాక్యం ఎక్కడికి వెళ్ళిపోవాలంట? అందరికీ వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళి అమ్మ దేవుని నమ్మకం వాక్యం చెప్తుంటే ఎవరు వినరు, కానీ నీ వాట్సాప్ మాత్రం చూస్తారు. అవునా కదా? కానీ దాంట్లో నువ్వేం చేస్తున్నావు? పనికిరానివి అయితే పెడుతున్నావు, కానీ పనికొచ్చేటి మాత్రం పెట్టడం లేదు. ఎందుకు? నేను 50,000 పెట్టుకొని సువార్త చెప్పాలా అన్నారండి ఇలాంటి వారు కూడా. నా ఫోను, నా డబ్బులు, నా సెల్లో ఎవరిదో వాక్యం నేను ఎందుకు పెడతాను? విన్నా నేను నా చెవులారా మాట. అంటే నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఏమంటున్నాడు? ప్రకటించువారు పంపబడని ఎడలా అంటున్నాడు. మీరు వెళ్ళరు, పంపరు. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు కదా. ఏమంట? భక్తుడు ఒక పాట రాశాడు, సువార్త చాలా ఉంది, మీరైనా వెళ్ళండి, లేదా వెళ్ళేవారినైనా పంపించండి. మనము వెళ్ళేవారిని పంపమన్నట్టుగా ఉంది.
చేయొచ్చండి. మీ చేతిలో ఫోన్ ఉంది, మీరు ఏం చేయొచ్చు, రోజు మీరు చేయలేరు, షార్ట్ మెసేజ్ తయారు చేయలేరు, కానీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసిన మీరు ఏం చేయాలి, మీ ఫోన్లో పెట్టుకొని అనేకులకు సువార్తను ప్రకటించండి. చాలాసార్లు నా ఫోన్లో వాక్యం పెట్టినప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎన్నోసార్లు నేను డిసప్పాయింట్ అవ్వడం, నీ వాక్యం నన్ను ఏం చేసింది, బలపరచు. టక్కుని నీ వాట్సాప్ ఓపెన్ చేస్తే ఏమొచ్చింది, నాకు వాక్యం వచ్చింది. ఆ వాక్యం ద్వారా నేను ఈరోజు బలపడ్డానని నాకు సాక్ష్యం కూడా చెప్పారు చాలామంది. అంటే నేనేం వెళ్ళి చెప్పలేదు, కేవలం వాక్యం ఒకటే పెట్టాను. ఆ వాక్యం వల్ల నా వాట్సాప్ ఓపెన్ చేసి చూశారు. ఆ వాక్యం ద్వారా దేవుడి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆదరిస్తున్నారండి. ఇలాంటి పని చేసేవారు అంటున్నాడు, సువార్త ప్రకటించు వారి పాదములు ఎలాంటివంట, ఎంతో సుందరములైనవి. ఎన్ని పెట్టొచ్చో, మేము విన్నాంలే సండే అనుకోవద్దని మీరు చిన్నచ్చు, కానీ ఇంకా వినని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారికి కూడా మీరు ఏం చేయొచ్చు, వాక్యమును అందించవచ్చు. కనుక మీరు గమనించండి, 15 యెషయా గ్రంథం 52:7 చూడండి. మనం ప్రతిదినము ఆయన రక్తంలో, ఆయన శరీరంలో వారం వారం చేయి వేస్తుంటే ఖచ్చితంగా ఏం చేయాలంట, సువార్తను ప్రకటించే వారిగా ఉన్నాం, సువార్త ప్రకటించే బద్దులమై ఉన్నాం. మరి ఎలా ప్రకటించగలమంటే ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి ఇలా వాక్యం ప్రకటించేది. యెషయా గ్రంథం 52:7 చూడండి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించు, సువర్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనంట. ఇప్పుడు పౌలు, శీల వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, సువార్త పనిలో వారు ఉన్నారండి. వారి పాదాలు కూడా ఎంతో సుందరంగా కనపడతాయి. అందుకే బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినం ఏమైపోతుందంట, నూతన పరచబడుచున్నాడు. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు, వారి పాదములు ఎంతో సుందరములు. ఎక్కడ ఉన్నాయంటే వారి పాదాలు పర్వతముల మీద ఎంతో సుందరముగా వారికి కనపడుతున్నాయట దేవునికి. అందుకేంటే ఇక్కడ ఏమో 7 వచ్చినట్ట, సువార్తను ప్రకటించు, సమాధానం చాటించు, సువర్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. పర్వతం మీద ఎంతో సుందరములు అంటే శరీరాన్ని కాదు మనం లక్ష్య పెట్టాల్సింది. ఏం లక్ష్య పెట్టాలంట, ఆత్మను మనం లక్ష్య పెట్టాలి. మన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఆత్మ సౌందర్యాన్ని దినదినము మెరుగుపరచుకోవాలి. అది మెరుగుపడాలంటే ఏం చేయాలంట, ఏ బ్యూటీ పార్లర్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉమెన్స్ బ్యూటీ పార్లర్ ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మెన్స్ కూడా ఏమైపోయినాయంట, ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఉమెన్స్ మాత్రమే ఉండేది బ్యూటీషియన్, కానీ ఇప్పుడు ఏమైపోయాయంటే మెన్స్ కూడా హెయిర్ స్టైల్ అంటే కదా, వాళ్ళు కూడా ఐబ్రోస్ అన్నీ కూడా చేస్తున్నారు. కారణం, అందాన్ని మెరుగుపరుచుకునే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా పోటీకి వస్తున్నారండి. ఇదంతా శరీర సౌందర్యం, ఇదంతా అంతరించిపోతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆత్మ సౌందర్యం ఆయనకు కావాలి, ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి. అందుకే అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3:3 మనం చదువుకున్న వాక్య భాగానికి వచ్చినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3:3 చూడండి. జడలు అల్లుకొనటయు, బంగారు నగలు పెట్టుకొనటయు, వస్త్రం ధరించుకున్నట్టు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. శరీర సౌందర్యం ఎలాంటిదంట, అంతరించిపోయేది. శరీర సౌందర్యము అంతరించిపోయేది. అంతరించిపోయిన సౌందర్యం గురించి చెప్తున్న 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఏ స్వభావం అంటండి, ఏ అలంకారం కావాలంట, హృదయ అంతరంగ స్వభావము మిగుల కదా. ఏమంటాడు, మనం గమనిస్తే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు ఎలా ఉందంట, అలంకారముగా ఉండాలి. మనం కూడా అలంకరించుకోమని బైబిల్ చెప్తుంది, కానీ ఎలాంటి అలంకారం, లోకస్తులు అలంకరించుకునే రీతిగా మనం అలంకరించుకోకూడదు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే అలంకరించు, కానీ ఏం చేయాలంట, వాటికంటే ముఖ్యంగా హృదయపు అంతరంగ స్వభావాన్ని మనము అలంకరించుకోవాలి. ఎలాంటి అలంకారం అంట, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను కదా, గుణమును హృదయపు కదా, సాధువైనట్టు మృదువైనట్టైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము. మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు ఎలా ఉండాలంట, మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏది మిగుల విలువ గలదంటండి, దేవుని దృష్టికి. ఒకవేళ ఈ లోకంలో బాహ్యంగా కదా
ఎక్కువగా నువ్వు బంగారు వేసుకొని విలువైన వస్త్రాలు ధరించుకొని అలంకారంగా ఉంటే నీ ఎదుటి వారికి విలువగా ఉంటుందేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఎలా ఉంటాడంట? వస్త్రహీనుడిగా కనబడతాడు. ఈ లోకంలో నువ్వు వేసుకుంటావు కదా, బంగారు నగలు వేసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని అలంకరించుకొని, బుద్ధి సరి లేకపోతే, ప్రేమ లేకపోతే, సాధువుతనం లేకపోతే, మృదుత్వం లేకపోతే, ఈ లోకంలో మనుషులుగా నువ్వు గొప్పగా కనపడతావేమో, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటావంట? వస్త్రహీనుడిగా కనపడతావంట. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు చూడండి, నేను అనడం లేదండి. ప్రకటన గ్రంథం చూడండి 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం వారు నేను బాగున్నాను, చక్కగా ఉన్నాను అనుకుంటున్నారు, కానీ అలాంటి వారిని చూసి దేవుడు ఏమంటాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు. నీవు చల్లగానే వెచ్చగానే ఉండిన మేలు, నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నువ్వు ఉన్న కనుక నేను ఉమ్మివేయుచున్నాను, నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డి వాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. ఏమంటారా? ఎవరింతకీళ్ళంటే లవదికయ సంఘం వాళ్ళు. లవదికయ సంఘం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కింద నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నారంట. లవదికయ వాళ్ళు ఏమనుకున్నారంట? నేను, నా వైపు చూడండి అందరూ, లవదికయ సంఘం వాళ్ళు ఏమనుకున్నారు? నేను ధనవంతుడను, ఇంకా నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను. ఏం వృద్ధి చేసుకున్నారు వాళ్ళు? ఆత్మ సౌందర్యాన్ని వృద్ధి చేసుకోవడం లేదు, ఆత్మ సౌందర్యంలో వారు వర్ధిల్లడం లేదు, ధనమును బంగారమును వృద్ధి చేసుకుంటున్నారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు అనుకున్నారంట మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకొని చున్నామని వాళ్ళు అనుకుంటుంటే, దేవుడు ఏమనుకుంటాడు చూడండి, నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొని వచ్చున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటాడు పైన? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డి వాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. వాళ్ళు దిగంబరులేనా? వాళ్ళు ఎలాంటి వారిని కింద చెప్పుకుంటారంట? మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకుంటున్నాం. ధనవంతులు ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటారండి? లూకా సువార్త 16:19 ధనవంతుడు సన్నపు నారా వస్త్రములు, ఊదారంగు సన్నపు నారా వస్త్రం ధరించుకొని ప్రతిదినం సుఖపడేటువంటి వాడు. మరి ఇక్కడేమంటాడు దేవుడు? అలాంటి వారిని గురించి దరిద్రుడవు, దిక్కుమాలవాడవు, దిగంబరుడు అంటున్నాడు. అంటే దీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నీ ఆత్మ సౌందర్యానికి నీవు ఇవ్వలేదని దేవుడు బాధపడుతున్నాడు. అందుకే నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఎలా ఉన్నావంట? నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఎలా ఉన్నావంట? నులివెచ్చనిగా ఉన్నావు. కనుక దేవుడు ఉద్దేశం కలిగినాడు ఏంటంట? ఉమ్మివే ఉద్దేశిస్తున్నా అంట దేవుడు. ఉమ్మిని ఎవరైనా వెనక్కి తీసుకోగలరా? మీరు ఆలోచించండి. దేవుడు ఒకసారి ఉమ్మి వేస్తే మరి తిరిగి తీసుకోగలరా? అలాంటి స్థితిలోకి మనం రాకూడదు. కనుక మనం ఏం చేయాలంటే ఆత్మీయ సౌందర్యాన్ని మనం వృద్ధిపరచుకోవాలి. కనుక ఆత్మ సౌందర్యం కదా, మరి గుణమని అక్షయ అలంకారం మనము కలిగి ఉండాలి. మరి ఏంటంటే అని మనం ఆలోచిస్తే, ఒకటి మంచితనం అండి. ఎలాంటి అక్షయ అలంకారంగా ఉండాలంటే మనము, ఒకటి మంచితనం, రెండవది ఓర్పు, మూడవది సహనము, నాలుగవది వినయము, ఐదవది విధేయత. ఈ అలంకారం మీరు అలంకరించుకున్నారా? ఈ నగలు మీకున్నాయా? ఇవి కంటికి కనపడవు, ఈ నగలు కంటికి కనపడవు, కానీ వీటిని అలంకరించుకోవాలంటే ఏంటేంటి? మంచితనమైన ఒక అలంకారం కదా, ఇంకోటి ఓర్పు అనేది ఒకటి, రెండవది, మూడవది సహనం అనేది, నాలుగవది వినయం, ఐదవది విధేయత. ఇలాంటి అలంకరణ మీరు కలిగి ఉండాలి. ఆత్మ సౌందర్యం మీరు అలంకరించుకోవాలి. మంచితనము, ఓర్పు, సహనము, వినయము, విధేయతనే గుణమును మీరు కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఒకవేళ అవి లేకపోతే చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం మనం గమనించినైతే ఒక మాట చెప్తున్నాడు, 22వ వచనం. ఒకవేళ ఇలాంటి గుణములు మనకు లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత సౌందర్యంగా ఉన్నా, ఎంత బంగారు వేసుకున్నా ఆయన దృష్టికి ఎలా కనపడతావు చూడండి. 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ, సుందరంగా ఉంది, అందంగా ఉంది, కొటేరేసిన ముక్కు, కోలమగం, తెల్లగా ఉంది, హైట్ వెయిట్ అంతా బాగుంది, కానీ ఆమెకి ఏం లేదు? వివేకము లేదు. ఆమెకేం లేదు?
వివేకము లేదు. అందుకే అంటాడు భక్తుడు, వివేకము లేని సుందర స్త్రీ, వివేకం లేని రూపవతి, వివేకం లేని సౌందర్యవతి. ఈ వివేకం లేని వారు ఎవరైనా సరే ఎలా అంట, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. దేంతో పోల్చాడండి? పంది ముక్కుననున్న. పంది ముక్కు ఎప్పుడు ఎందులో ఉంటుంది? దాని ముక్కు ఎప్పుడు ఎందులో ఉంటుంది? బురదలోనే ఉంటుంది. ఆ బురదలో ఉన్న ముక్కుకు బంగారు కమ్మి పెట్టినా ప్రయోజనం లేదు. మీరు ఆలోచించండి. అంటే ఎంతగా దేవుడు ఆడ చెప్తున్నాడో మీరు గమనించాలి. ఒక మనిషికి బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం అవసరము. వివేకం కలిగి ఉండాలి. మంచితనము, ఓర్పు, సహనము, వినయం, విధేయత అనే గుణములు మనం కలిగి ఉండాలి. ఇవి లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉన్నా దేంతో సమానం తెలుసా? పంది ముక్కునున్న బంగారు కమ్ము వంటి దానిగా నీవు ఉంటావని చెబుతున్నాడు. కనుక వివేకం లేని స్త్రీ ఎలాంటిదంట? పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రక్షింపన్న మనం ఏం చేయాలంటున్నాడు? 2వ అధ్యాయం 9వ వచనం, వెలుగులోనున్నా నేను చెప్పుకొనొచ్చు. 2:9, మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అయితే మనం ఎవరంటండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒకప్పుడు ఎలాంటి వారం అంట? చీకటిలో ఉన్నటువంటి వారం. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన తన కుమారుని వెలుగులోనికి పిలిచాడు. పిలిచిన మనకి ఏం చెప్తున్నాడంట? పిలిచిన మనకి ఏం పని అప్పగించాడు? గుణాతిశయములను ప్రచురించాలి. నీ దేవుడు గుణాతిశయములను నువ్వేం చేయాలంట? ప్రచురించాలి. ఆయన గుణములేంటి? ప్రేమ, మంచితనము, సంతోషము కదా, సమాధానము, ఓర్పు, సహనము, విధేయత, వినయము. యేసు ప్రభువారు తాను సిలువ అప్పగించు వారి ఎదుట ఎలా ఉన్నాడంట? బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఏ విధముగా మౌనంగా ఉందో ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు సిలువకు అప్పగించే వారి ఎడల ఎలా ఉన్నట్టు ఆయన తగ్గించుకొని మౌనముగా ఒక గొర్రె పిల్లలాగా సాధువుగా మృదువుగా ఆయన ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాడు. అంతగా ఆయన తగ్గించుకునే ఈరోజు మనకేమొచ్చిందంట? రక్షణ భాగ్యం అనేది మనకు వచ్చింది. కనుక మనం గమనించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? ఆయన గుణాతిశయంలో మనం ఏం చేయాలంట? ప్రచురించాలి. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం ప్రచురించాలి. దేవుని యొక్క క్షమను మనం ప్రచురించాలి. దేవుని యొక్క ప్రేమను మనం ప్రచురించాలి. ఇవన్నీ ఆయన యొక్క గుణాలండి. ఇవన్నీ ఆయన యొక్క గుణాలు. ఇవన్నిటిని మనం కలిగి ఉండాలి. అందుకే మనం చెప్తున్నాం చూడండి, ప్రేమ, కనికరము, త్యాగం. మన కోసం ఏమైపోయాడు యేసు ప్రభువారు? త్యాగం అయిపోయాడు. మన ఎడల ఏం చూపుతున్నాడు? ఆయన దయ చూపుతున్నాడు. మన ఎడల ఏం కలిగి ఉన్నాడంట? దీర్ఘశాంతం. పేతురు రాసిన 2వ పత్రిక పక్కన ఉంటుంది చూడండి, 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంట? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా 9వ వచనం, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం. ఎలా ఉన్నంట దేవుడు? ఎప్పుడో మనం నశించాల్సినటువంటి వారం. మనలో మంచితనం లేదు, మనలో ప్రేమ లేదు, మనలో క్షమ లేదు, మనలో దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అవునా? లోకంలో గడిపినంతగా దేవునిలో మనం గడపలేకపోతున్నాం. దేవుని మనం ప్రేమించలేకపోతున్నాం. కానీ మా దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడంట? సజీవ లెక్కలో ఉంచాడు. ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఆయన ఏం కలిగి ఉన్నాడంట? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. అందుకే ఆలస్యం, అందరూ ఆలస్యమైంది, ఇంకేం ప్రభు రాలే అనుకుంటాడు. ప్రభు వస్తే నువ్వు ఉండలేవు. ఆయన రాకడ నువ్వు తట్టుకోలేవు. ఆయన రాకడ ఎంతో భయంకరమైనది. కనుక నిన్ను సజీవ లెక్కలు ఎందుకు ఉంచాలంటే నువ్వు మారాలని దేవుడు నీకు అవకాశం ఇచ్చాడండి. కనుక ఆయన గుణం ఏంటంట? దీర్ఘశాంతము, ప్రేమ, కనికరము, త్యాగము, దయ, ఆదరణ. ఆయన ఏమి ఇచ్చిపోయాడు మనకు? ఆయన ఏమి ఇచ్చిపోయాడు మనకు? వెళ్తూ వెళ్తూ యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం చూడండి. యేసు ప్రభువారు తను వెళ్తూ మనకి ఏమి ఇచ్చాడో చెప్తున్నాడు అక్కడ. 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికై ఆయన వేరొక ఆదరణకర్త. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడు.
ఎప్పుడెప్పుడంట? ఎల్లప్పుడూ మీ యొద్ద నుంటకు దేవుడు ఏమి ఇచ్చాడంట? ఆదరణకర్తనిచ్చాడంటండి. మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎవరిని ఇచ్చాడంట? ఆయన వెళ్తూ వెళ్తూ మనల్ని ఒంటరిగా అనాథలుగా విడవలేదంట. ఆడ చెప్తున్నాడు కదా, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తున్నాడు. ఆదరణకర్తను దేవుడు మనకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆదరణకర్త ఎప్పుడు మనతో ఉండడానికి. ఎంత గొప్ప దేవుడు కదా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఇంకా మనం ఏం అలంకరించుకోవాలి అక్కడ చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడినడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించును. ఏం చేస్తున్నట్టు ఆయన? చిన్నలారా మీరు పెద్దలకు లోబడినడి, మీరందరూ కూడా ఎదుటి వాని ఎడల ఏ వస్త్రాన్ని వేసుకోవాలి? పట్టు వస్త్రం కాదు, జిగేలు అనే వస్త్రాలు కాదు, అవి మీ ఇష్టం. కానీ ఏ వస్త్రం ధరించుకోవాలంట? దీన మనస్సు వస్త్రం. ఈ వస్త్రం కంటికి కనపడుతుందా? కనపడదు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవునికి కనపడుతుంది. ఎదుటి వాని ఎలా ఉండాలంట? దీన మనస్సు వస్త్రమును మనము ధరించుకోవాలి. యేసు ప్రభువు ఎలా ఉన్నాడంట? మత్తయి సువార్త 11వ అధ్యాయం గమనిస్తే 22వ వచనం. మత్తయి సువార్త 11:22 వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. 11:22 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతిని కలగజేస్తాను. నేను ఇది వినండి, నేను ఎలాంటి వాడను? సాత్వికుడను, దీన మనస్సు కలవాడు. యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటండి? యేసు ప్రభు ఎలాంటి వాడు? ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు ఎలాంటి వాడు? తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? పరలోకంలో తండ్రితో తన సమానంగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని వదులుకొని ఈ భూమి మీద నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. తను తాను అంతగా తగ్గించుకున్నాడంట. అంతగా అందుకని ఆయన ఎలాంటి వాడంట? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. నేను ఎలాంటి వాడంట? సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. కనుక మీరు కూడా ఏం చేయాలంట? ఒకరి ఎడలో ఒకరు ఏం చేయాలంట? ఒకరి ఎడలో ఒకడు దీన మనస్సును వస్త్రమును ధరించుకోండి. ఒకరి ఎడలో ఒకరు ఎలా ఉండంట? దీన మనస్సును వస్త్రమును ధరించుకోండి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎలా వచ్చాడంట? సాత్వికుడుగా, దీన మనస్సు గలవాడిగా వచ్చాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? 2వ రాజుగ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం మనం గమనిస్తే ఒక వ్యక్తి చూడండి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడో అలా ఉండడం ద్వారా దేవుడు అతని ఎడల కనికరము, జాలి, దయను చూపినట్టుగా మనం గమనిస్తున్నాం. 2వ రాజుగ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. 22వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణ పాలగురనియు నేను చెప్పిన మాటలను ఆలకించి. ఏం చెప్పాడంటే దేవుడు? ఆ స్థలము, ఏ స్థలము? యెరూషలేం. యెరూషలేం ఏమైపోతుందని చెప్పాడంట? ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులందరూ దూషణ పాలగురనియు నేను చెప్పిన మాట నీవు ఆలకించి. ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాయండి? మెత్తని మనస్సు కలిగి. కనపడుతుందా కంటికి మెత్తని మనస్సు? ఏమన్నా మెత్తని మనసు కనబడుతుందా? ఒక రొట్టె చేయాలనుకోండి, ఎలా చేస్తామండి? పైపైన పిసికి రొట్టె కొట్టచ్చు కదా. ఏమవుతుంది? రొట్టె విరిగిపోతుంది. కానీ ఆ రొట్టెని ఏం చేస్తున్నాం? సాది ఏం చేస్తున్నాం? మెత్తగా చేస్తాం. అంటే మెత్తగా చేస్తేనే రొట్టెగా మారుతుంది. నువ్వు నలగొట్టబడితేనే పరలోకానికి అర్హుడవు. కనుక ఇక్కడ ఏం చేస్తుంటా ఈ వ్యక్తిని గురించి దేవుడు చెప్తున్నాడు, ఈ స్థలం పాడగుననియు దాని కాపురస్తులు దూషణ పాలగుననియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తన మనస్సు కలిగి యెహోవా సన్నిధి దీనత్వము ధరించి. ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో? ఎలా ఉన్నాడు దేవుని సన్నిధిలో? మనం ఎలా ఉన్నాం ఆలోచించుకుందాం. ఆయన సన్నిధిలో ఎలా ఉన్నాడంట? దీనత్వం ధరించుకోవాలి, మెత్తని మనసు కలిగి ఉండాలి.
జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు ఎవరంట? ఈ వ్యక్తి ఎవరంట? యోష్యరాజు మనం గమనిస్తే ఎలా ఉన్నాడంట? మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధి దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితి కనుక నీవు చేయమని నేను అంగీకరించినాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడివే సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడు నీవును నీ కన్నులతో చూడు. ఎందుకు ఆయన కీడు చూడలేకపోయాడు? చాలా మంది భక్తులు కొనబోతున్నారు కదా. పోయిన సంవత్సరం ఇదే మార్చి నెల 24వ తారీఖు ఎవరు చనిపోయారండి? ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఇంకా 2 రోజులు ఉంది. ఆయన ఎలాంటి వాడు తెలుసా? చిన్న పిల్లలతో కూడా ఎంత చక్కగా మాట్లాడతారు తెలుసా? గర్వం చూపించాడు. ఎంత పెద్ద మేధావులు ఎదుట ఉన్నా ఎంత వినయం, ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం ఆయనలో కనబడుతుంది తెలుసా? ఆయన సూట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా ఆయన మనసు మాత్రం, ఆయన ముఖం మాత్రం ఎలా ఉంటుందంట? ప్రకాశమానంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటాడు, చిరునవ్వుతో కదా. ఆయన ఎక్కడ కోపన్నట్టుగా ఒక వీడియోని మనం గమనించామా? ఎదుటి వ్యక్తులు హేళన చేస్తుంటారు, తక్కువగా మాట్లాడుతుంటారు, దూషణ మాట్లాడుతుంటే ఈయన ఏం చేస్తుంటాడు? నవ్వుతూ ఉంటాడు. ఆయన ముఖం చూస్తే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుందండి కదా. కొందరిని చూస్తే మనకి ఎన్ని బాధలు ఏమైపోతుంది, వెంటనే సమాధాన పడిపోవాలనిపిస్తుంటుంది. అంత మనస్సు అంటే కొందరి ముఖంలో అలా ఉట్టి పడుతుంటుంది అనమాట. ఎంత దీనత్వం, ఎంత మెత్తని మనసు కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆయనను చనిపోయారని చెప్పారు, చంపేశారు దేవునికి. మొత్తానికైతే సంవత్సరం అవడానికి వస్తున్న ఇంకా కేసు అయితే ఒక కొలిక్కి రావడం లేదు. ఏదేమైనా మొత్తానికైతే కింద ఏం రాయబడిందంట? కీడు చూడకుండా దేవుడు అలాంటి వారిని తీసుకొని పోతాడు. కీడు చూడకుండా దేవుడు అలాంటి వారిని తీసుకొని పోతాడు. అందుకే అంటాడు కదా, నీ తరంలో నిన్ను సమాధికి చేర్చేంత వరకు ఈ కీడు నేను రప్పించను. నిన్ను సమాధిలోకి చేర్చిన తర్వాత ఈ దేశంలో నీవు నివసించే ప్రాంతంలో ఏమంట? కీడు నేను రప్పిస్తాను. అందుకే భక్తులు ఏం చేస్తున్నారు? భక్తులు కొనిపోబడుతున్నారు అంటే కీడు చూడకుండా. మరి ఎక్కువగా దేశం మీదకి కీడే రాబోతుంది కానీ మేలైతే రాదండి. ఎందుకంటే భక్తులు ఎవ్వరు లేరంట దేశంలో. ఎవరు లేరంట అండి దేశంలో? భక్తుడు ఒక్కడైనా ఆయన కనపడడం లేదు. ఆయన భూతద్దం పెట్టి అన్ని సంఘాలు ఎతుకుతున్నాడు, ఎవరున్నారా భక్తులు అనేసి. కనపడడం లేదు. మరి భక్తులు లేకపోతే ఏమైపోతుంది? మేలుండదు, కీడే వస్తుంది భూమి మీదకి. అందుకే చెప్తున్నాడు కనుక మీరు ఎలా ఉండాలంట? భక్తులుగా. అంతరించే అందం కోసం ప్రయాసపడకండి, అంతరించని సౌందర్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. మన ప్రభువు సాత్వికుడు, దీన మనస్సు కలవాడు కనుక నిన్ను కూడా ఏ వస్త్రం ధరించుకోమంటాడంట? దీన మనస్సును ఎదుటివాని ఎడల నువ్వు ధరించుకో. సాత్వికను కలిగుండు, సహనం కలిగుండు, వినయం కలిగుండు, విధేయత కలిగుండు, ప్రేమ కలిగుండు. ఈ యోషేలాగా ఎలాంటి మనస్సు కలిగంట? మెత్తని మనస్సు నీవు కలిగి ఉండాలి. ఎలాంటి మనస్సు అంట? మెత్తని మనస్సు నీవు కలిగి ఉండాలి. అప్పుడే దేవునికి ఎలాంటిదంట? పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంట? ఇది విలువ గలది అంటున్నాడు. ఇది ఎంత బంగారు ఇచ్చినా, ఎంత వెండి ఇచ్చినా, ఎంత దీనితో సమానం కాదని చెప్తున్నాడు అండి. చూడండి, ఆ మాట చదువుకుందాం, ముగించుకుందాం. 4వ వచనం, మొదటి పేతురు. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము, బాహ్య సౌందర్యం కాదు, మీ హృదయపు అంతరంగ స్వభావం ఎలా ఉండంట? మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఎలా ఉన్నారంట? తమ స్వపురుషులకు లోబడి ఉండటం చేత తమ్మును తాము అలంకరించుకోండి. అంటే లోపడ్డం కూడా ఏమిటంట? ఒక అలంకరణ. అధికారికి లోబడిండు, భర్తకు లోబడిండు, కాపరికి లోబడిండు, నీ కుటుంబ యజమానికి నువ్వు లోబడి ఉండడం ఏంటంటే అలంకరణ. ఎవరు అలంకరించుకున్నంట? అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన వారు. ఇక్కడ మనం అందరం కూడా ఎవరిని ఆశ్రయించమండి? మనం ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలి? అంతరించే అలంకరణ కాదు, అంతరించని అలంకరణ మనం కలిగి ఉండాలి. అక్షయ అలంకారం మనం కలిగి ఉండాలి కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి ఎలాంటిదంట? మిగుల విలగలది. అటువలే పూర్వం దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడిన చేత తమను తాము అలంకరించుకోండి. ఆ ప్రకారం శారా అబ్రహామును ఏమని పిలుస్తుందంటండి? యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనచ్చు, ఏ భయమునకు బెదరక ఉండేనడలా ఆమెకు పిల్లలగుదురు. యోగ్యముగానే ఇక్కడ ఏముందంటే కింద ఫుట్నోట్ 4, మేలు చేయొచ్చు. ఎవరికి కూడా మీరు ఏం చేయకూడదంట? కీడు చేయకూడదు. మేలు చేతను ఏం చేయించాలంట? కీడును చేయించాలి. కీడు చేసేవారికి కీడు చేసి మేలు చేసేవారికి మేలు చేయడం కాదు.
నీకు వారు కీడు చేశారనే సంగతి తెలుసు, ఆయన వారికి ఏం చేయాలి తెలుసా? మేలే చేసి ఆ కీడును జయించాలి. కనుక ఎలాంటి అలంకరణ మనం అలంకరించుకోవాలి? ఎలాంటి అలంకరణ? అంతరించని. యాకోబు అంతరించే అందం కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు. దానివల్ల ఆయనకి ఏమైనా సుఖం ఉందా? లేదండి, సుఖము లేదు. రాహేల్ ఎలాంటిదంటే గృహదేవతలను ఆరాధిస్తుంది, కానీ లేయ అలా చేయలేదు. భర్త దేవుడే నా దేవుడు అనుకుంది. రాహేల్ అలా అనుకోలేదు. రాహేల్ ఏం చేసింది? తండ్రి ఇంటి నుండి గృహదేవతను దొంగిలించి తను దాచిపెట్టుకుంది. పిల్లలు లేకుంటే భర్త మీద సనిగింది, అక్క మీద అసూయపడింది. కానీ ఆమెనే ఎక్కువగా యాకోబు ప్రేమించాడు. కానీ లేయని ప్రేమించకపోయినా లేయ గర్భం ద్వారా ఎవరంట? యూదా గోత్రం వచ్చిందని. లేయ దేవుని ప్రేమించింది కనుక ఓర్చుకుంది, సహించుకుంది, భర్తకు లోబడింది, వినయం విధేయత కలిగి ఉంది. బిడ్డ పుట్టిన ప్రతిసారి నన్ను దేవుడు చూశాడు, నన్ను దేవుడు ఎక్కువగా దేవుడిని ఆమె ఆశ్రయించింది కనుక ఆమె పేరే క్రీస్తు యొక్క వంశావళి లిస్టులో రాయబడింది. ఆమె భర్తతో పాటు సమాధి చేయబడింది. కానీ రాహేల్ ఎక్కడ సమాధి చేయబడింది తెలుసా? మార్గ మధ్యంలో వస్తుంటే చనిపోయింది. మధ్యలోనే ఏమను తాపం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు రాహేల్ని. కానీ భర్త సమాధి పక్కన ఎవరి సమాధి ఉంది? లేయాది ఉంది. బతుకున్నప్పుడు లేయాను యాకోబు ప్రేమించలేకపోయాడు, కానీ చచ్చిపోయిన తర్వాత దేవుడు ఎక్కడ పండుకోబెట్టాడంట? యాకోబు పక్కనే పెట్టాడు. కానీ రాహేల్ ఎక్కడ ఉందంట? ఎక్కడో మార్గ మధ్యంలో ఉంది. అంతే, మార్గ మధ్యలో చనిపోయింది, అక్కడే తాపం చేసి వచ్చేసారు. కనుక గమనించండి, మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే పూర్వం పరిశుద్ధ స్త్రీలు ఎలా ఉన్నారు, ఎలా తమను తాము అలంకరించుకోవాలి, పురుషులైన స్త్రీలైనా ఎలా అలంకరించుకోవాలి? మన దేవుడు బహు సౌందర్యవంతుడైన ఆయన మన సౌందర్యాన్ని కోరుతున్నా అంటాడు. ఎవరి సౌందర్యాన్ని? నీ సౌందర్యం. నీలో ఉన్న సౌందర్యం కావాలి. నీలో ఎలాంటి సౌందర్యం కావాలి? ఎదుటివాని ఎడల దీన మనస్సు, వినయము, సాత్వికము, తగ్గింపు, లోబడేతత్వము, ఇవన్నీ దేవుని దృష్టికి మిగుల విలువ. కనుక ఇలాంటి అక్షయ అలంకారం కలిగి ఆ గుణములు కలిగి ఉండాలనే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడ, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది